Hello, story listeners. Welcome to Maduram Telugu Stories. Let's start our romantic stories journey. ఈ రక్తపాతానికి భయపడి ఏ మనుషులకి అయితే భయపడి, ఏ గన్స్‌కి అయితే భయపడి పూర్తిగా సుదూరాలకు తరలిపోతుందో, అంతకంటే ఘోరమైన రాక్షసుడు ఆమె జీవితంలోకి వస్తే, పాపం ఖుషీ పాప పరిస్థితి ఏంటో చూసేద్దాం మరి. చనిపోయిన ప్రాచీ శవాన్ని క్లియర్ చేయించమని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్‌కి బయలుదేరాడు యువన్. ఆఫీస్‌కి వెళ్ళి ఆ రోజంతా ఆఫీస్ వర్క్‌లో పూర్తిగా తనమునకలై అవన్నీ చూసుకొని తిరిగి ఇంటికి వెళ్ళే క్షణంలో అప్పటికి ప్రాచి చనిపోయింది కాబట్టి ఆ రోజుకి తనకంటూ ఎవరో ఒక అమ్మాయి కావాలి అని ఆలోచనలో ఉండిపోయి అప్పటికే తన కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న క్లారా అనే మరొక మోడల్కి కాల్ చేశాడు మనోడు. కానీ పేరుకు రాక్షసుడు కానీ వీడితో రొమాన్స్ అంటే ఇష్టం ఉన్న చాలా మందికి వీడు కావాలి అనిపించే విధంగా చేస్తాడు ఏదైనా పర్ఫెక్ట్గా. అందుకే ఎప్పటినుంచో అతను కాల్ కోసం ఎదురు చూస్తున్న మోడల్ ఫోన్ చేయగానే ఎగురుకుంటూ గెస్ట్ హౌస్‌కి వచ్చేసింది అతని కోసం. ఇంట్లో ప్రాచీ లేదు కాబట్టి తప్పకుండా అతను ఇంటికి రాడు అని ముందే శౌర్యకి తెలుసు కూడా. మారు మాట్లాడకుండా వేరే కార్‌లో ఇంటికి వెళ్ళిపోయాడు శౌర్య. అయితే అప్పటికే అతని కోసం పూర్తిగా సెక్యూరిటీని టైట్ చేసే వెళ్ళాడు. ఒంటరిగా కార్‌లో ప్రయాణిస్తున్న యువన్‌కి ఎందుకో అతని కార్ వెనక ఎవరో ఫాలో అవుతున్నట్టుగా అనిపించింది. సెక్యూరిటీ కార్లు అనేవి అన్నీ ఒకటే సేమ్ కలర్ కార్స్ మాక్సిమం అన్నీ ఫ్యాన్సీ నంబర్స్ మెయింటైన్ చేసి ఉండేటట్లు ఉంటాయి యువన్ దగ్గర. కానీ ఆ వెనక వచ్చి ఫాలో అయ్యాక ఏదో కొంచెం తేడా అనిపించి అప్పటికప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్‌కి కాల్ చేసి అందరిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు యువన్. ఎవ్వరికీ కూడా ఆ మాట నచ్చలేదు. ఎందుకంటే యువన్‌కి ఏం జరిగినా మరుక్షణం శౌర్య ఎవ్వరిని ప్రాణాలతో భూమి మీద ఉంచడు కాబట్టి. అతన్ని ఎదుర్కొనేంత సీన్ లేదు ఎవరికి అయినా కూడా. వెనక ఉండడం మంచిది అని అందుకే అందరిని పంపించేసి కేవలం ఇద్దరు సెక్యూరిటీలు అది కూడా యువన్‌కి తెలియకుండా ఫాలో అవుతున్నారు అతని కారు వెనకగా. దాదాపు యువన్ కార్‌ని ఫాలో అవుతున్నా వెనక ఉన్న కార్ చుట్టూతా ఎవరూ లేకపోవడం గమనిస్తూనే మరింతగా కార్‌లో స్పీడ్ పెంచి యువన్ కార్‌ని గుద్దేసింది వెనక ఉన్న కార్. దాదాపు యువన్ కార్‌ని డాష్ ఇవ్వగానే 10 అడుగుల వరకు ముందుకు ఈడ్చుకుపోయి నేరుగా ఎదురుగా ఉన్న చెట్టుకు గుద్దుకొని కారు నుండి పొగలు రావడం మొదలైంది. అప్పటి వరకు కారుతో గుద్దేసి అతను చావు కోసం ఎదురు చూస్తున్న కారులోని వ్యక్తి బయటకు దిగి నేరుగా కారు దగ్గరకు వచ్చాడు. పూర్తిగా స్పృహ తప్పి పడిపోయిన యువన్ దగ్గరకు వచ్చి అతన్ని బయటకి కారు నుండి దింపి శ్వాస ఆడుతుందేమో అని చెక్ చేశాడు. అప్పటికి యువన్‌కి బ్రీత్ అందడంతో వెనక ఉంచిన గన్ తీసుకొని యువన్ పాయింట్ బ్లాంక్‌లో షూట్ చేయడానికి రెడీ అయిన ఆఖరి క్షణంలో ఎలా జరిగింది అని తెలిసేలోపే ఆ పర్సన్ కింద ఉండి అతని గుండెలపై యువన్ కాలు ఉంది. పాయింట్ బ్లాంక్‌లో గన్ ఉంది. ఎలా వచ్చాను అని తెలుసుకునేలోపు అతని డొక్కులో బలంగా షాట్ ఇచ్చాడు యువన్. అసలు కార్‌ని డాష్ ఇచ్చినప్పుడే ఎవరో ఎందుకు వచ్చారో అర్థమైనా కూడా పూర్తిగా ఓపెన్ అవ్వాలి అని కామ్‌గా చూస్తాడు. చూద్దాం అనుకున్నాడు యువన్. అందుకే పూర్తిగా ఆ పర్సన్ బయటకి యువన్‌ని లాగే వరకు అలా స్పృహ లేకుండా ఉన్నట్లు ఉండి మరుక్షణం అతన్ని రివర్స్ చేసి అతని గుండెలపై కాళ్ళు పెట్టాడు. అతను పెట్టే ఆర్తనాదాలు ఆ నడి రాత్రి భయం గొల్పేలా ఉన్నాయి. యువన్ కొడుతున్న దెబ్బలు ఒకదాని మీద ఒకటి పడుతూ అక్కడంతా రక్తం గడ్డకడుతూ లేవడానికి కూడా కష్టంగా ఉంది అతనికి. రేయ్! నువ్వెవరివో ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు కానీ నన్ను చంపాలి అనుకునేంత దమ్ము నీకు ఉందా? అన్నాడు యువన్ గర్జిస్తున్నట్టుగా. కింద పడినా కూడా అతనికి ఉన్న బాధ కొద్దీ ఓపిక చేసుకొని మరీ నిలబడి నోటి నుండి కారుతున్న రక్తాన్ని పక్కకి ఊసి, నేను ఎవర్ని అని తెలిసి కూడా ఎందుకంటున్నావ్? ఏంటి మళ్ళీ? కనీసం నా తండ్రి ఆఖరి చూపులు కూడా నాకు దక్కకుండా చేసి నిన్ను చంపడంలో న్యాయం ఉంది. అలాంటప్పుడు దమ్ములా వరకు ఎందుకురా? అన్నాడు అతను. అతనే ముందు రోజు యువన్ చనిపోయిన నారాయణ్ గుప్తా కొడుకు మహేంద్ర గుప్తా. చాలా జోక్‌గా ఉందిరా అంటూ గట్టిగా నవ్వాడు యువన్. ఆ ముసలాడి శవం కోసం నన్ను చంపాలి అనుకోవడం. అయినా ఆస్తి అంతా నీ పేరు మీదే ఉన్నప్పుడు ప్రాణం తీపి లేకుండా ఎంజాయ్ చేయకుండా మీ నాన్న చావుకి పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావా? అన్నాడు సీరియస్‌గా. చూడు నీకంటే ఎవరూ లేరు కాబట్టి ఇలా వాగుతున్నాం. నిజంగా నీ మనసులో ప్రేమ పుట్టి వారి మీదే నీ ప్రాణాలు నిలబడిన క్షణాన వారు దక్కకుండా కనీసం ఆఖరి చూపు కూడా ఉండని రోజు నా బాధ నీకు అర్థమవుతుంది. అసలు నువ్వు ప్రాణానికి విలువ ఇస్తావో లేక మానానికి విలువ ఇస్తావో
లేక డబ్బుకా అప్పుడు తెలుస్తుంది. అయినా నీకు అలాంటి రోజులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నాడు మహి కూడా ఏమాత్రం తగ్గకుండా యువన్‌కి. ఎందుకంటే తండ్రి ఆఖరి చూపు కూడా దక్కకుండా చేశాడు అన్న కోపంలో. కింద నేల మీద పడి ఉన్న మహి నోట్లోంచి రక్తాన్ని పక్కకూస్తూ అంటున్న మాటలన్నీ వింటూ ఉన్న యువన్ మొహంలో చిన్న క్రూయల్ స్మైల్ వచ్చింది. కేవలం శౌర్య మాత్రమే అతనితో ఉండేది. అతని బలం, బలహీనత అంటే కేవలం శౌర్య. అతని ప్రొటెక్షన్‌లో ఉండే శౌర్యకి ఏమైనా జరుగుతుందా? మాఫియా లీడర్ యువన్ అన్న మాట కానీ, పక్కన ప్రతీదీ కూడా ఇతనికి ఈక్వల్‌గా జరిపించే శౌర్యని టచ్ చేసే మగాడు, మొనగాడు లేడు అనే సంగతి యువన్‌కి బాగా తెలుసు. అందుకే నీ కాన్ఫిడెన్స్ చాలా బావుందిరా! నువ్వు చెప్పింది ఓకే కానీ ఒకటి విను. ఎవడో ఏదో చేస్తాడని నేను అనుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటి వరకు నా జీవితంలో ముఖ్యమైన మనిషి ఒకే ఒక్కళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మరొకరు రేపటికి రారు. ఉండబోరు కూడా. ఆ ముఖ్యమైన వ్యక్తి మనిషి ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో, ఏ విధంగా కాపాడుకోవాలో నాకు తెలుసు. కాబట్టి ఇటువంటి పిచ్చి పుల్కా ప్లాన్లు నా ముందు వేసి నా నుంచి తప్పించుకోవాలని నీ బ్రెయిన్ ఆఫ్ చేసేయ్. నువ్వు అంటున్నావు కదా! పోనీ నువ్వు అన్నట్లే అనుకుందాం. అలా అయినా కూడా నా ప్రాణాన్ని అడ్డుపెట్టి అయినా నాకు కావాల్సిన వాడిని నేను రక్షించుకుంటానే కానీ, నీలా దొంగ దెబ్బ తీసే కర్మ నాకు పట్టలేదు. నాకు తెలిసినంత మటికి నేను ప్రేమించేది ఒక నా అన్నని మాత్రమే. ఇక ఆడవాళ్ళు అంటావా? వాళ్ళతో ప్రేమ, దొమ్మ అలాంటి చెత్తంతా నాకు లేదు. వాళ్ళు నాకు సంబంధించినంత వరకు కేవలం టాయ్స్ మాత్రమే. వాళ్ళు సెక్స్‌కి తప్ప నువ్వు అనుకునేలా దేనికి పనికిరారు. నాకు ఆడదాని శరీరం తప్ప వేరే దేనితో పని లేదు. కాబట్టి నీ సోది ఆపితే చాలా బావుంటుంది అంటూ ఫుల్లీ లోడెడ్ గన్‌ని మహి నుదిటిపై పెట్టాడు షూట్ చేయడానికి. అతని జీవితంలో ఎవరు ముఖ్యమైన వారు లేరు. ముఖ్యమైన వారు ఉండరు, ఉండబోరు. ఒక శౌర్యాన్ని తప్ప ఈ యువన్ అనే తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ప్రాణం తన జీవితంలోకి వచ్చాక ఏ సెక్స్‌కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తా అన్నాడో, పూర్తిగా తన ప్రాణాన్ని నగ్నంగా నడి రోడ్ల మీద నడిపించినా కూడా కేవలం ఆమె శరీరాన్ని కాకుండా మనసుకి విలువ ఇచ్చే రోజు రాబోతోందని తెలియక నోరు జారాడు. శరీరం మాత్రమే నాకు ముఖ్యం అంటూ ఆడవాళ్ళ శరీరాన్ని కోరుకుంటాడో, మనసు కోరుకుంటాడో, ప్రేమించిన ప్రేమను నిలబెట్టుకుంటాడో చూడాలి మరి. ఇప్పటికి రాక్షసుల్లాగా అప్పుడు కూడా అదే రక్తపాతం సృష్టిస్తాడో చూడాలి. అప్పటి వరకు అతనికి ఇవ్వాల్సిన వార్నింగ్ అంతా ఇచ్చి చివరి క్షణంలో మహి నుదుటన గన్ పెట్టి షూట్ చేసే ఆఖరి క్షణంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ లాగి చంపకేసి కొట్టింది యువన్ని ఒక అమ్మాయి. అతని జీవితంలో ఇది రెండోసారి ఒక ఆడదాని చేతిలో తన్నులు తినడం. కేవలం మహిని మాత్రమే చంపాలి అని ఆలోచనలో ఉన్న యువన్‌కి ఆడదాని చేతిలో తన్నులు తినడం అతనిలో ఉన్న మగాన్ని తట్టి లేపింది. మరుక్షణం నేల మీద ఉన్న మహిని ఒక గుద్దుతో మట్టి కరిపించి ఆ కొట్టిన అమ్మాయి జుట్టు పట్టుకొని లేపి ఆమె వెంక కళ్ళు ఉరిమి చూస్తున్నాడు యువన్. మంచికి మారుపేరు, నిజాయితీకి నిలువెత్తు మనిషి. ఆవిడ ఎంత ప్రమాదంలో ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి ప్రాణం పోతుంది అంటే ఆగలేని మనస్తత్వం. కేవలం ఈ ఒక్క పిచ్చి గుణానికే ఇండియాలో తంతే అమెరికాలో పడ్డ పాప, 3 సంవత్సరాలు ఎవ్వరికీ కనపడకుండా దొంగతనంగా బ్రతికిన పాప, ఆ మంచితనంతోనే తండ్రి తల్లులను పోగొట్టుకున్న మన ట్వింకిల్ పాప, ప్రాణభయంతో దేశం కాని దేశం వచ్చిన మన ట్వింకిల్ పాప, తనలో ఉన్న మంచితనాన్ని వదులుకోలేక ఎయిర్‌పోర్ట్ నుండి కార్‌లో వస్తుండడంతో దూరం నుంచి యువన్ కొట్టిన కొట్టుడికి, అతని నోటి నుంచి వచ్చిన అరుపులకి ఎక్కడో ఎవరికో ఏదో జరుగుతోంది అన్నట్టు కారు నుంచి ఉరుక్కుంటూ వచ్చి శబ్దాలు వినపడిన వైపుకి. యువన్ ఇప్పటి వరకు మాట్లాడినంత మొత్తం వినలేదు కానీ, చివరి నిమిషంలో మహీకి గన్ గురిపెట్టినప్పుడు ఆఖరి నిమిషంలో చూసి గన్‌ని చూసి భయపడలేదు. ఎక్కడ ఎదుట ఉన్న ప్రాణం పోతుందో అని భయమేసి ఎలాగైనా తప్పించాలని యువన్ని కొట్టింది మన పాప. పాపం ఆమెకు తెలీదు జీవితంలో అంతకుముందు చేసిన తప్పు కంటే ఇది అతి ఘోరమైన తప్పు అని. ఎప్పుడైతే ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపాడో, ఆమె మొహంలోకి చూస్తూ కిల్లింగ్ స్మైల్ ఇస్తూ అలాగే జుట్టు పట్టుకొని లాక్కొని కారులో పడేసి అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు యువన్. కేవలం అతన్ని కొట్టి అతని జీవితంలో ఉన్న చీకటి కోణాన్ని మరోసారి గుర్తు చేసింది ట్వింకిల్. ఆ కోపంతోనే ఆమె జుట్టు పట్టుకొని అక్కడి నుంచి లాక్కొని వెళ్తున్నాడు. అసలు నేనేం చేశాను అని ఇలా బిహేవ్ చేస్తున్నావు? రోడ్డు మీదకు ప్రాణాన్ని చంపడమే నువ్వు చేస్తున్న తప్పైతే మళ్ళీ ఇలా చేయడం ఏంటి? అంటూ అతను కారులో వెళ్తూ ఉండగా అతని భుజం మీద కొడుతుంది. ఎలాగైనా తప్పించుకోవాలని. కారు నుండి పాప ఉరుక్కుంటూ రావడంతో వెనకే వచ్చిన సంజయ్ ఇంకా నేత్ర వచ్చేలోపే
ఖుషిని తీసుకొని వాళ్ళు వచ్చేసరికి పాపం తీసుకెళ్ళిపోయాడు మన రాక్షసుడు. కేవలం అతని వల్లే ఆమె ప్రాణం ఇబ్బందుల్లో పడింది అని వారిని ఫాలో అవుతూ బయలుదేరాడు మహి. అక్కడికి వచ్చిన నేత్రావళికి చెల్లి ఏమైందో తెలీదు. కనీసం అక్కడ మనుషులు ఉన్న ఆనవాళ్ళు కూడా లేకపోవడంతో ఏం జరిగిందో అన్నట్లుగా బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు అక్కడ సంజయ్ ఇంకా నేత్ర. అట్లీస్ట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇవ్వాలి అన్నట్లుగా మిస్సింగ్ కేస్. ఆమె ఎంత గింజుకున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా చలనం లేకుండా ఆమె జుట్టు పట్టుకొని గెస్ట్ హౌస్‌కి లాక్కు వెళ్ళాడు. దాదాపు గంట సేపటి నుంచి కూడా వెయిట్ చేసినా యువన్ రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది క్లారా. ఎందుకంటే ఇంత లేట్ అయితే యువన్ రాడు అన్న సంగతి ఆమెకు బాగా తెలుసు. చెప్పిన టైంకి రావడం యువన్‌కున్న స్పెషాలిటీ. అతను రాలేదు అంటే వేరే అమ్మాయి ఎవరైనా అతనితో ఉండొచ్చు. అందుకే ఈ రాత్రి అంతా వెయిట్ చేసినా కూడా వేస్ట్ అనిపించి వెళ్ళిపోయిందామె. ఈ యాక్సిడెంట్, గొడవ ఇదంతా జరగడానికి 3-4 గంటలు సమయం పట్టేసరికి జామున్ పాపని తీసుకెళ్లడం అర్ధరాత్రి అయిపోయింది. ఆమె ఎంతగా అరణ్య రౌదంగా రోదిస్తున్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఆమెని గెస్ట్ హౌస్ లోపలికి ఈడ్చుకొని వెళ్ళి బెడ్ మీద విసిరేశాడు రాక్షసుడు. ప్లీజ్ ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను వదిలేయ్, నీకు దండం పెడతాను అంటూ ఎంతగా ఆమె అరుస్తున్నా కూడా ఆమె అరణ్య రోదన నిశీథిలో కలిసిపోయింది తప్ప పాపం కొంచెం కూడా కనికరం చూపకుండా ఆమెను ఈడ్చుకు వెళ్ళి బెడ్ మీద పడేశాడు. ఇందాక మహిని కాపాడాలి అన్న కంగారులో చూడలేదు కానీ కేవలం ఒక మంచి ప్రాణాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంలో అతనికి వెదురెళ్ళింది. ఇప్పుడు పూర్తి వెలుగులో అతని కళ్ళు చూస్తుంటే, అందులో కనపడుతున్న రౌద్రం చూస్తుంటే సగం బిక్కచచ్చిపోయింది మన ఖుషి. ఆమె బుగ్గలు 2 పట్టుకొనొత్తుతూ ఆమెని ఎటూ వెళ్ళనివ్వకుండా ఒక కాలు మంచంపై పెట్టి ఆమె మీదకి వంగి ఆమెపై వేలు చూపిస్తూ, ఈ యువన్ని ఇప్పటి వరకు కొట్టిన ఆడవాళ్ళలో కేవలం, అంటే కేవలం రెండోదానివి నువ్వు. ఎప్పుడో ఊహ లేనప్పుడు అంటే కొట్టారు కానీ అది తెలియని వయసులో. పూర్తిగా తెలిసిన వయసులో నా మీద చేయి వేసి నిన్ను ఊరికే వదలను ఈరోజు అంటూ కోపంతో ఆమెను ఈసారి ఈడ్చి పగలకొట్టాడు రాక్షసుడు. ఆమెలో ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం దాగిన భయం, బాధ, అతని మొహంలో రౌద్రం, గంభీర్యం ఇవన్నీ చూసి ఎప్పుడో మొదలైన మైండ్ డిజార్డర్ బయటకు వచ్చి దానితో పాటు అతని కొట్టిన కొట్టుడికి బలమైన చేయి సుకుమారమైన చంపల్ని తాకేసరికి స్పృహ కోల్పోయింది ఖుషి. కనీసం ఎదురుగా అలా స్పృహ కోల్పోయింది అన్న కరికరం లేకుండా వాళ్ళలోని సైకో బయటకు లేచాడు ఆ క్షణం. ఎలా అంటే ఈ క్షణం ఆమెని అక్కడికక్కడే అనుభవించాలి, ఆమెను బాధించాలి అన్న కసి, కోపంతో అతని షర్ట్ బటన్ రిమూవ్ చేస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె మీదకు వచ్చిన ఆఖరి క్షణం ఆమెను ముద్దు పెట్టుకోపోతాను అన్న నిమిషంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ చాలా సన్నని మత్తుసూది అతని మెడకు దిగింది. అసలు యువన్ సామ్రాజ్యంలో అడుగు పెట్టాలి అంటే అది అసాధ్యం. ఒక్కసారి అడుగు పెట్టినా వాడు మళ్ళీ బయటికి వెళ్ళడు అన్న దాఖలాలు లేవు. కానీ ఆమె మీద కోపంతో అక్కడ ఉన్న గార్డ్స్ అందరినీ పంపించేశాడు మన యువన్. అందుకే అలా అక్కడ కేవలం అతని గురించి తెగించి ప్రాణాలు కాపాడిన ఆమె అతని దగ్గర బలవ్వడం ఇష్టం లేని మహి వాళ్ళ కార్ని ఫాలో అయ్యి సమయం కోసం చూస్తూ ఇప్పుడు ఇక్కడ ఆమెని కాపాడడానికి మరోసారి ధైర్యం చేసి ఆ మత్తు సూది ఉపయోగించాడు. మత్తు మెల్లమెల్లగా ఆవరించడంతో కళ్ళు మూతలు పడిపోయాయి. ఆమె మీద పడిపోయిన యువన్ని, ఆమె మీద పడిన బరువుని అతి కష్టం మీద పక్కకు నెట్టి ఆమెని 2 చేతులతో ఎత్తుకొని అక్కడి నుంచి యువన్ ముందుగా తీసుకొని వచ్చిన మహి కారులో ఆమెని ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడు మహి. ఇక్కడ ఫేస్‌కి మాస్క్ కట్టాడు. అలానే ముందుగా వచ్చే ముందు సీసీటీవీలు బ్రేక్ చేసి మరీ వచ్చాడు. ఇంటికి వెళ్ళాడు అన్న మాటే కానీ ఎందుకో మనసు ఎన్నడూ లేని విధంగా కీడు శంకిస్తూ ఉండడంతో బాల్కనీలోకి వెళ్ళి నిలబడిన శౌర్యకి యువన్ వెనక పెట్టిన గార్డ్స్ అక్కడ కనపడడంతో కోపంగా అక్కడి నుంచి వచ్చి వాళ్ళకి 4 మర్యాదలు చేశాక యువన్ వెళ్ళిపోమ్మని చెప్పడంతో వచ్చామని అని చెప్పారు వాళ్ళు. ఈ టైంలో ఎక్కడ యువన్ ఉంటాడో తెలిసి శౌర్య కోపంగా అక్కడి నుంచి ఫాస్ట్గా బయలుదేరి గెస్ట్ హౌస్కి వచ్చే సమయానికి మహి వాళ్ళు వెళ్ళిపోవడంతో నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలో లోపలికి వచ్చిన మన శౌర్యబాబుకి అక్కడ అడ్డంగా బెడ్ మీద పడి యువన్ కనపడ్డాడు. అలా పడి ఉన్న యువన్ని చూడగానే ఒక్కసారిగా హార్ట్ బీట్ ఆగినట్లు అనిపించింది. యువన్ దగ్గరికి వెళ్ళి అతన్ని రివర్స్ తిప్పి చూశాడు, ఏమైనా గాయాలు ఉన్నాయేమో అని. కానీ అక్కడ అలాంటి గాయాలేవీ కనపడకపోవడంతో మెడ దగ్గర గుచ్చిన సూది అలానే ఉండడంతో దాన్ని తీసి పరీక్షగా చూసి ఇల్లంతా సోదా చేయమని గార్డ్స్కి చెప్పడంతో అక్కడ సీసీటీవీలు మొత్తం పగిలి ఉన్నట్టు చెప్పారు వాళ్ళు.
ఎంతటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడో ఒక చోట దొరుకుతారు అన్నట్టుగా మహీని కొట్టి యువన్ కార్‌లో ఆ అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి గెస్ట్ హౌస్‌కి వెళ్ళినట్లు ఆల్రెడీ అతను చెప్పడంతో, అక్కడ మహీ కార్ కనపడకపోవడంతో, పైగా అక్కడ ఇందాక మహీని యువన్ కొట్టినప్పుడు అయిన గాయాలు ఏవీ లెక్క చేయకుండా ఆమె కోసం వచ్చి ఉంటాడు అని ఫిక్స్ అయ్యి, ముందు యువన్‌ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి అన్న ముఖ్యం అనుకోని యువన్‌ని 2 చేతులతో ఎత్తుకొని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాడు శౌర్య. ఇద్దరు ఇంచుమించు ఒకే వయసు, అలానే ఒకే బరువు గల వాళ్ళు కావడంతో అక్కడ యువన్ని అలా తీసుకువెళ్ళడం పెద్ద కష్టంగా అనిపించలేదు శౌర్యకి. అన్ని కంట్రీస్‌లో ప్రతి బిజినెస్ వాళ్ళకి ఉన్నట్లే ఇక్కడ కూడా వాళ్ళ సొంత హాస్పిటల్ ఉండడంతో హుటాహుటిన అక్కడికి తీసుకువెళ్ళాడు. అతను ఇంతగా గాబరా పడడానికి కారణం ఆల్రెడీ యువన్ బేబీకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి. మామూలు మత్తు మందులు అయ్యగారికి అస్సలు పనిచేయవు. అలాంటిది ఇలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు అంటే అది ఎంత పవర్‌ఫుల్‌నో అని అతనికి భయం. అందుకే అంత కంగారు పడుతూ హాస్పిటల్‌కి తీసుకువచ్చాడు. అక్కడ ఆల్మోస్ట్ అందరికీ యువన్ గురించి తెలిసి ఉండడంతో యువన్‌ని అడ్మిట్ చేసుకొని లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎందుకో అలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న యువన్‌ని చూడగానే ఎప్పుడూ గంభీరంగా ఉండే తమ్ముడు ఇలా బెడ్‌పై ట్రీట్మెంట్ కోసం ఉండడంతో మొదటిసారి అతనిని చూసిన సందర్భం గుర్తు చేసుకుంటాడు శౌర్య. గతం గోవాలో సముద్ర తీరానికి దగ్గర ఉన్న చర్చ్ ఇంకా ఆ పక్కనే ఉన్న ఆర్ఫనైజ్‌లో. పొద్దున్నే కళ్ళు నులుముకుంటూ బుడిబుడి అడుగులతో, ఎర్రని బుగ్గలతో, తెల్లగా మెరిసే చర్మంతో, చూడగానే ముద్దొచ్చేలా ఉన్న రూపంతో సూర్యకిరణాలు మొహం మీద పడుతుంటే ఆశ్రమం బయట అడుగులు వేస్తూ వచ్చాడు ఆ బుజ్జిగాడు. ఎందుకో చాలా సేపటి నుంచి ఒకే ప్రదేశం వైపు వద్దన్న అతని కళ్ళు పోతూ ఉండడంతో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిన అతనికి ఆశ్రమం ఎదురుగా ఉన్న బస్ స్టాప్‌లో చలికి వణుకుతూ ఒళ్ళంతా దెబ్బలతో పాలుగారే బుగ్గలతో ఉన్న మరో బుజ్జిగాడు కనపడగానే పాపం ఎందుకలా అనిపించిందో తెలీదు గానీ హుటాహుటిన లోపల ఉన్న మదర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని లాక్కొచ్చాడు ఆ బుజ్జిగాడు యువన్. అసలు అయితే రోజుల పిల్లాడిగా ఆశ్రమం ముందు దొరికిన వాడు వయసు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే కానీ అసలు అక్కడ మదర్‌తో తప్ప ఎవ్వరితో మాట్లాడేది లేదు. ఎవరిని దగ్గరికి రానిచ్చేది లేదు. ఎందుకో తెలీదు వాడి వయసులో ఉన్న పిల్లలు ఇలా ఉంటారా అని అనిపించేలా ఉండేవాడు. వాడి కళ్ళ ముందు అందరూ ఆడుకుంటున్నా కనీసం ఆ తల్లి దెబ్బ తాకినా కూడా పట్టించుకోనట్లే ఉండేవాడు. అలాంటిది వాడే స్వయంగా అక్కడ పడి ఉన్న ఆ బుజ్జిగాడి దగ్గరకు తీసుకువెళ్ళేసరికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ బుడ్డోడితో సహా దెబ్బలు తాకిన వాడిని తీసుకొని వెళ్ళి అక్కడే పిల్లల కోసమే ఉన్న హాస్పిటల్‌లో జాయిన్ చేసింది ఆ మదర్. పాలుగారే బుగ్గల మీద వాతలు. అలానే ఎప్పుడో తిన్నట్లుగా లోపలికి ఈడ్చుకుపోయిన బొజ్జ చూసి బాధగా అనిపించింది. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. పాపం అలా స్పృహ లేని వాడికి నిదానంగా గ్లూకోజ్ పట్టించి వాడిని రూమ్‌కి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ డాక్టర్. ఇంతసేపు డాక్టర్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నా కూడా కనీసం తల కూడా దించకుండా ఉన్న ఆ బుజ్జిగాడు వాళ్ళందరూ వెళ్ళిపోయాక నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్‌పై ఉన్న బుడ్డోడి దగ్గరకు వెళ్ళి వాడి పక్కనే వాడిని పూర్తిగా అతుక్కున్నట్టు అంటుకొని మరీ పడుకున్నాడు వాడు. డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ కాస్త ఒంటి నొప్పులు, జ్వరం కూడా తగ్గిన బుడ్డోడు కళ్ళు తెరిచి లేవాలి అని ప్రయత్నించినా కూడా లేవలేక ఏదో బరువుగా అనిపించింది. కళ్ళు మాత్రమే కిందకి దింపి చూసిన నాకు వాడినే అతుక్కొని పడుకున్న బుజ్జిగాడు కనపడగానే ఎందుకో తెలియని సంతోషం వేసింది. వాడిని ఎంతలా పక్కన పెట్టాలి అని చూసినా అంతకంతకు మీదకు ఎక్కేస్తూ ఉండడంతో మళ్ళీ డాక్టర్లు వచ్చే వరకు వాడిని అలాగే కదపకుండా అలానే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు వాడు. డాక్టర్లు రావడం కాదు కానీ బుడ్డోడికి మెలకువ వచ్చి వాడి మీద నుండి లేచి బుజ్జిగాడి మెడ కింద చేయి పెట్టి చూసి ఫీవర్ లేదు అనుకున్నాక పడుకున్నోడి చేయి పట్టుకొని నా పేరు యువన్, మరి మీ పేరేంటి అన్నాడు ముద్దు ముద్దుగా. వాడి గులాబీ రంగు చేతులు చూస్తూనే చాలా ముద్దుగా అనిపించింది. ఆ చేయి మీద ముద్దు పెట్టుకొని శౌర్య నా పేరు అన్నాడు వాడు. మరో బుజ్జిగాడు ఎవరితో కలవని బుడ్డోడు ఎందుకు నాకు కనెక్ట్ అయ్యాడో తెలియకుండానే ఆ బుజ్జిగాడికి కనెక్ట్ అయ్యాడు. ఎందుకో ఒక్కసారిగా గతమంతా జ్ఞాపకం వచ్చి ఆ రోజు నువ్వు నన్ను చూడకపోతే నా పరిస్థితి ఏంటిరా విశ్వ, అందరికీ దూరంగా ఉండే నువ్వు నాకే ఎందుకు కనెక్ట్ అయ్యావో నాకే తెలీదు కానీ ప్రతిసారి నాకంటూ ఎవరూ లేరు అని అనుకునే నాకు అన్ని బంధాలు నువ్వే అయ్యి ప్రేమను పంచి ఇప్పటికీ అదే ప్రేమ ఆప్యాయత నా మీద చూపిస్తున్నావు.
ఎలారా నిన్ను ఈ స్థితిలో నేను చూసేది అనుకొని కారే కన్నీటిని తుడుచుకొని డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాడు లోపలికి. నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.